ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానించే వాక్యం, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. వేరే తర్జుమాలో మేడ్ రైట్ ఇన్ గాడ్ సైడ్ బై ఫేత్ అని ఉంటుంది. దాని అర్థం, దేవుని దృష్టిలో నీతిమంతులుగా, సరి అయిన వారంగా విశ్వాస మూలంగా మనం ఉన్నాము. యేసుక్రీస్తు త్యాగం ద్వారా దేవునితో మనం సరిగ్గా ఉన్నామని లేఖనం సెలవిస్తుంది. దేవుని దృష్టిలో మనం సరిగ్గా నీతిమంతులుగా ఉన్నట్లయితే మనల్ని మనం తక్కువగా చూసుకోవడం ఎందుకు? మీరు దేవుని దృష్టిలో యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా, సరి అయిన వారిగా, ఏ లోపం లేని వారుగాను ఉన్నారు అనే ఆయన మాటను నమ్మండి. దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడో అని ఇంత స్పష్టంగా దేవుని వాక్యం తెలుపుతుంది. ఇంకా ఇతరుల మాటలకు, మీ స్వీయ తలంపులకు అవకాశం ఇవ్వకండి. మరి ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానంగా ఉన్నారా? దేవుణ్ణి పూర్తిగా అంగీకరించారా? ఇంకా లోకం, సాతాను కార్యాలకు అవకాశం ఇస్తున్నారా? ఇస్తున్నట్లయితే ఇంకా దేవుని దృష్టిలో సరిలేనట్టే. దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించడం, ఆయన త్యాగం, ఆయన రక్తమే మనల్ని శుద్ధీకరిస్తుంది. దేవునితో సమాధానం కలిగి ఉండండి. ఆమేన్.